రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం భారీగా ఓటేసిన జనం మధ్యాహ్నం నుంచి పోలింగ్ బూత్లలో కనిపించడం లేదు. పలు పోలింగ్ బూత్లలో జనాలు కనిపించట్లేదు. నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్లో మధ్యాహ్నం 1 గంట వరకు 48.48% ఓటింగ్ నమోదైంది. భువనగిరి సెగ్మెంట్లో 46.49% పోలింగ్ రికార్డైంది. ఉమ్మడి నల్గొండ జిల్లా పోలింగ్ కు సంబంధించి మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాల్లో ఓటింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఇప్పుడు మధ్యాహ్నం దాటినప్పటికీ కూడా గ్రామాల్లో చూస్తే ఎక్కడ కూడా ఓటర్లు లేని పరిస్థితి. పట్టణాల్లోనేమో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు అన్ని చోట్ల కూడా గ్రామాల్లో పట్టణాల్లో పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ సాయంకాలం మధ్యాహ్నం సమయంలో ఒకవైపు ఎండలు ఉండడంతో భారీగా ఎండలు ఉండడం, అదేవిధంగా బయటికి రాలేని పరిస్థితి. దాంతో అన్ని పోలింగ్ బూత్ల వద్ద గ్రామాల్లో మొత్తం కూడా నిర్మానుష్యంగా పోలింగ్ బూత్లు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం నల్గొండ మండలం దోమలపల్లి పోలింగ్ బూత్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఓటర్లు ఎవరు కూడా ఇక్కడ లైన్లో కూడా లేని పరిస్థితి. ఉదయం అందరూ కూడా అంటే ఇక్కడ ఎక్కువ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉంటాయి. దాంతో అందరూ కూడా ఉదయాన్నే 7 గంటల నుంచి వాళ్ళంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్ళారు. ఇక ఓవరాల్గా ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన రివ్యూ చూద్దాం. నల్గొండ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 1 గంటల వరకు కూడా 48.48% ఓటింగ్ నమోదైంది. ఇక భువనగిరి పార్లమెంట్ రివ్యూకి చూస్తే 56.49% అయింది. ఇప్పుడు దాదాపు మళ్ళీ 3 గంటలు దాటుతుంది. 3 గంటల వరకు కూడా అంటే 60% అబోవ్ పోలింగ్ శాతం నమోదైంది. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరగాలి అనే ఆలోచనతో అటు అధికార యంత్రాంగం కావచ్చు, అటు నాయకులు కావచ్చు ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఓటర్లను పోలింగ్ బూత్కు రప్పించే ప్రయత్నం కూడా చేశారు. అవేర్నెస్ క్యాంపులతో పాటు అదేవిధంగా 5K రన్ 2K రన్లు ఏర్పాటు చేస్తూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అదేవిధంగా జిల్లా పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులను కూడా ఏర్పాటు చేసింది. ఈసారి గతంతో పోలిస్తే ఈసారి మాత్రం కొంత పోలింగ్ శాతం పెరిగే అవకాశం కూడా కనిపిస్తున్నది. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించడం తప్ప ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని జనగామలో అటు కాంగ్రెస్కు సంబంధించిన నాయకులు కావచ్చు, బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య కొద్దిసేపు ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలింగ్ బూత్లోకి అనుమతి లేకుండా, పోలీసుల అనుమతి లేకుండా వచ్చారు, కొంత అడావిడి చేస్తున్నారని అక్కడ ఆబ్జెక్షన్ చెప్పడంతో ఇద్దరు కూడా పలువురు పార్టీలు బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత ఇద్దరి మధ్య కొద్దిసేపు అక్కడ గొడవ జరగడంతో పోలీసులు సద్దిమణిగి వాళ్ళందరినీ కూడా పంపించే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇక్కడికి వస్తున్నారు. చూద్దాం, ఇతను ఓటర్లు కూడా ఇక్కడ ఉన్నారు. ఒక్కొక్కరుగా ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వస్తున్నారు. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ సిటీలో ఉంటాము. ఈసారి ఈ లోక్సభ ఎన్నికల్లో జన చైతన్యం వెల్లివిరిసింది. అనేక మంది ప్రజలలో చైతన్యం వచ్చింది. ఓటు వేయాలి, సరైన నాయకుని ఎన్నుకోవాలనే విషయాన్ని ప్రజలు గమనించారు. కాబట్టి ఇవాళ తండోపతండాలుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జనరల్గా ఇక్కడ రారు కానీ హైదరాబాద్లో ఉంటారు కాబట్టి ఓటు కోసం వచ్చారా స్పెషల్గా? ఓటు వేయాలనే ఉద్దేశంతోనే వచ్చాము. కాబట్టి సరైన నాయకుని ఎన్నుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి ఓటు వేయడానికి రావడం జరిగింది. మొత్తానికి ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంటు పరిధిలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లందరూ కూడా వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్ళే విధంగా ఎక్కడ కూడా అడావిడి కూడా కనిపించట్లేదు. మరోవైపు క్యాడర్కి సంబంధించి కూడా ఎక్కడ ప్రతి పోలింగ్ బూత్ వద్ద 100 మీటర్స్ దూరంలో ఉండాలి. 144 సెక్షన్ అమల్లో ఉన్నది కాబట్టి 100 మీటర్స్ అవతలనే వాళ్ళు ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు, అభ్యర్థులను ఎవరైనా ఓటర్లను కలవచ్చు. కానీ లోపలికి వస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెడతామని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండకు సంబంధించి దాసరి హరిచందన్ అదేవిధంగా భువన యాదాద్రి జిల్లాకు సంబంధించి భువనగిరి పార్లమెంటుకు సంబంధించి అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జెండాగే ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఎవరు కూడా ఎన్నికల ప్రచారాన్ని 100 మీటర్స్ అవతలనే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఓవరాల్గా చూస్తే సాయంకాలం 6 గంటల వరకు ఇంకా సమయం ఉంది. ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళే ఎక్కువ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత ఎవరైతే విధి నిర్వహణలో అధికారులు ఉన్నారో ఆ అధికారులు మొత్తం కూడా ఖచ్చితంగా నిన్న ఎప్పుడైతే డ్యూటీలో జాయిన్ అయిన కాంచి పూర్తయ్యే వరకు పోలింగ్ పూర్తయిన తర్వాత ఎవరైతే ఏజెంట్లు ఉంటారో ఏజెంట్ల సమక్షంలోనే ఈవీఎం బాక్సులను సీజ్ చేసుకొని ఇక్కడి నుంచి తీసుకెళ్లిన తర్వాతనే వాళ్ళు రిలీఫ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నది. మరోవైపు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఈవీఎంలో ఏమైనా మొరాయింపు ఉంటే మాత్రం టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ ఇంజనీర్లు కూడా ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే చిన్న టెక్నికల్ ఇష్యూస్ తప్ప ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 2 పార్లమెంటు స్థానాల్లో సజావుగా అయితే ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.